చిన్నారి జాహ్నవి ఇదే మార్గంలో వెళ్ళిపోయిందని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే వారి తండ్రి శుంకర గణేష్ తీసుకువచ్చి ఇక్కడ పాప ఆడుకుంటుందని చెప్పి వదిలి వెళ్ళిన పరిస్థితిలో ఇలా వెళ్ళిపోయిందని చెప్పి వారి తండ్రి గణేష్ చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా చూసుకుంటే పాప ఆచూకీ కోసం ఇప్పటికే పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోపక్క 200 మంది పోలీసులు చుట్టుపక్క కొండ ప్రాంతం ఏదుందో చుట్టుపక్కల కొండ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి. మరోపక్క డ్రోన్ కెమెరా సహాయంతో కూడా మొత్తం కొండ ప్రాంతం అంతా కూడా వారంతా కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే చుట్టుపక్క 8 కిలోమీటర్ల మేర ఏవైతే బస్ స్టేషన్స్, రైల్వే స్టేషన్స్ ఏవైతే పూర్తిగా ఈ సీసీ కెమెరాలతో కూడా పూర్తిగా వారు వెతికిలాటపడుతున్న పరిస్థితి. ఇప్పటికీ కూడా ఈరోజు 5వ రోజు కావడం, మరోపక్క పాప జాహ్నవి ఇప్పటికి కూడా వారి ఆచూకీ తెలియకపోవడంతో కూడా వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు వినిపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం వారి తండ్రి ఎవరైతే శుంకర గణేష్ ప్రస్తుతం వద్దున్నారో వారిని తెలిసిన ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, అయితే పాప శనివారం మధ్యాహ్నం ఇదే రూట్లో వచ్చింది, మీతో పాటు వచ్చింది, ఇక్కడ ఆడుకుంది, ఎలా జరిగిందని చెప్తున్నారు. అది ఈరోజు ఏం జరిగింది? ఆ రోజు ఉదయం నుంచి 11:50 దాకా నా దగ్గర ఉంది సార్. అది వెళ్ళింది కరెంట్ డిపార్ట్మెంట్లో వస్తే నేను వాటర్ బాటిల్ ఎట్టుకెళ్తే పరిగెట్టి వస్తుంది సార్. నాతో పరిగెట్టి వచ్చేస్తే నేను తీసుకెళ్ళిపోయాను పాపని వెనకాల. ఆ ఎదురుని తీసుకెళ్ళిపోయాను పాపని. తీసుకెళ్ళిపోయిన తర్వాత 11:50 దాకా నా దగ్గర ఉంది. ఇంటికి తీసుకెళ్ళి అప్ చెప్పేసి కిందకి వెళ్ళి కవర్ బండాలు తీసి సార్లకి ఇచ్చే లోపల పాపలేస్తారు. అలానే ఊళ్ళో వాళ్ళకి కనిపించిందంటే వాళ్ళకి వాళ్ళు చెప్తేనే కానీ మనకి ఆజుకి తెలియదు. అంటే ఎలా వెళ్ళిపోయిందని చెప్తున్నారు ఊర్లో వాళ్ళు? అంటే కొండవారిని పక్కన ఉంది, తీస్తుంటే కుక్క అరుతుంది, అలాగని తీయడం వదిలేసి వెళ్ళిపోయారండి. 200 మంది పోలీసులు ఇదంతా కూడా చుట్టుపక్కలంతా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అసలు ఏంటి పాప ఆచూకీ ఏమైనా తెలిసే అవకాశం ఉందంటారా? అది ఏమీ అర్థం కావట్లేదు సార్, అది ఏమీ తెలియట్లేదు. అలాగే మనకి ఎవరి మీద గొడవలు లేవు సార్. అంటే ఏదో కారు గొడవ ఉందని చెప్పేవారు మీకు మీ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, ఏంటి సార్? అది సాల్వ్ అయిపోయింది సార్, అది ప్రాబ్లం ఏం లేదు. అది నక్పల్లి స్టేషన్లో సాల్వ్ అయిపోయింది సార్. అంటే వాళ్ళని తీసుకెళ్లారు లేకపోతే ఎవరిని తీసుకెళ్ళిన ఏమైనా అనుమానం ఉందా? అలాగని ఏమి చెప్పలేదు సార్, అలాగని మనకేమీ తెలియదు. అంటే ఇదంతా కొండ ప్రాంతం కదా, అంటే మీ తల్లిదండ్రులు సుమారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. అది చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉందో ఇటుపక్క ఏమైనా కొండ చిలువలు కానీ లేకపోతే నక్కలు కానీ అటువంటి ఏమైనా ఉంటాయి సార్? అటువంటి ఏమీ లేవు సార్. ఈ 20 సంవత్సరాలు అలాంటి ఏమీ లేవు సార్. నేను పాప మేనత్తన అవుతుంది సార్. ఫోన్ చేసేది సార్ 1:30 ఆ టైం. ఇప్పుడు ఫోన్ చేసి మా అన్ని ఫోన్ చేస్తారు, చేసి మా వదిన దగ్గర ఉందని చెప్పేసి అన్నారు సార్. అన్న తర్వాత వదిన ఫోన్ చేస్తే మీ అన్ని దగ్గర ఉన్నారు అన్నారు సార్. అన్న తర్వాత ఇద్దరం అయ్యండి మిస్ అయిపోయింది సార్. మిస్ అయిపోయిన తర్వాత వెతికారు సార్, వెతికితే కనిపించలేదు సార్. అగ్రహారాన్ని ఒక అతను కనిపించారు అన్నారు సార్. అక్కడికి వెళ్ళి వెతికినా కనిపించలేదు సార్. అతను అడిగి తీసుకొచ్చి ఎక్కడ కనిపించింది అని అడిగినా సార్ కనిపించలేదు సార్. పాప ఎవరు తీసుకెళ్ళిపోయారు ఏటన్నా తెలియట్లేదు సార్. కుక్క కూడా వెళ్ళింది సార్, పాపతో పాటు కుక్క కూడా వెళ్ళింది సార్. కుక్క కూడా కనిపించలేదు సార్. నిన్న వచ్చింది సార్. నిన్న వచ్చి 4 ఆ టైంకి వచ్చి పాపాలు వాళ్ళ అమ్మని కలిసి వెళ్ళిపోయింది సార్. మీ అన్నయ్యకి మీ వదినకి ఎవరైనా విరోధులు ఏమైనా ఉన్నారా అక్కడ? అలాంటి వాళ్ళు ఎవరు లేదు సార్. బయటకు అయితే మాకు తెలియదు సార్. అలాంటి వారు ఎవరైనా మరి తెలియదు సార్. అలాంటి గొడవలు కానీ ఏమీ అలాంటివి అనుకోలేదు సార్. పోలీసులు సార్ పాపను వెతికి పంపిస్తాను అప్పచెప్తాను అని చెప్పేసి అంటున్నారు సార్. లేదు సార్, నిన్న డాగ్ వచ్చిన వాళ్ళు వెతుకుతామని చెప్పేసి అన్నారు సార్. అంతలో డాగ్ పోయింది సార్. డాగ్ పోయిన వెంటనే డాగ్ ఎలా వచ్చిందో దాన్ని పెట్టి వాళ్ళు డాగ్ ఎట్టుకొని వెళ్ళారు సార్. ఊరికి సగ్ చేస్తున్నారు సార్ డాగ్ని ఎట్టుకొని. 4 గంటలకు ఫోన్ చేసేసారు. ఫోన్ చేస్తే ఏమైంది ఏంటంటే అదే బాబాయ్ ఇలాగ పాప మిస్ అయింది, జాను ఎక్కడ కాపాడదండి. కాపాడపోవడం ఏంటో అక్కడ తోటలో ఎక్కడైనా గడ్డలో గట్ట చిక్కడిపోయిందామో లేదనుకుంటే ఎక్కడైనా పడుకుని పోయిందామో ఎల్లరా ఎత్తుకురని చెప్పేసి అంటే మొత్తం అంతా గాలించారు. గాలించినా సరిగ్గా ఎక్కడ దొరకలేదు. వీళ్ళు ఎతకడం చూసి ఈ ఊరి అగ్రహారం ఉన్న ప్రజలు కూడా, లేడీసే కాదు బాయ్సే కాదు, ప్రతి ఒక్కరు కూడా సాయపడి మొత్తం నైట్ కూడా ఎతికి లైట్లతో కర్రలతో ఎతికి ఇక్కడ కిందకి దొరకకపోతే పక్కన ఉన్న కొండ కూడా ఎక్కి
పైకి శిఖరాన్ని కూడా ఎక్కి మొత్తం గాలించి చెట్టుకి పుట్టకి తుప్పలు కూడా ఒత్తికించి కత్తులతో చెట్లు కూడా నరికి ఒత్తికించి మరీ చెప్పి చూసేసి మరీ సహాయపడ్డారు. అక్కడి నుంచి కూడా దొండవాక నుంచి కూడా వచ్చి వాళ్ళు కూడా సహాయపడ్డారు. వీళ్ళ గురించి దొండవాక నుంచి పక్క ఊరు కొడితేసి వాళ్ళు కూడా వచ్చి 3 ఊర్లు ఏకమై శనివారం నైట్ కాడి నుంచి వాళ్ళ దాకా కూడా మనకి సహాయపడుతూ ఎత్తుకున్నారు. దాంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనకి చాలా సహకరిస్తున్నారు పాప పోయిన కాడి నుంచి కూడా. కానీ ఎక్కడున్నది ఏమైంది కూడా మాకు ఏదైనా జాడ తెలియలేదు. కానీ కిడ్నాప్ అన్నది తెలదు. ఒకవేళ కొండయ్య కానీ ఏమైనా ఎవిడెన్స్ ఏమైనా ఎత్తుకుపోయినా కూడా తెలదు. కానీ తెలిసింది మాకు ఇది ఏంటంటే కొండనే ఏ ఉండవు, ఓన్లీ అడుగు పందులు కొండ గొర్రెలు తప్ప ఏ ఉండవు కొండ మాకు తెలిసినంత వరకు. నాకు మ్యారేజ్ అయ్యేసారి నాకు ఈ ఏరియా తెలుసు, నాకు 10 సంవత్సరాలు పెట్టి తెలుసు. కానీ అటువంటి ఏమి లేవని చెప్పి సార్లు కూడా సీఏ గారితో ఎస్ఐ గారితో కూడా మేము అదే చెప్పాం. అక్కడి నుంచి మా మాటలు తెలుసుకుని ఇక్కడి నుంచి 2 రోజులు పెట్టి నిన్న ఇవాళ కూడా బయట నుంచి గాలేస్తున్నారు. దొండవాగా కాదు, అగ్రహారం కాదు, రాపాయక కాదు, ఏరియా అంతా చెక్ చేస్తున్నారు. డాగ్స్ కూడా వస్తాయి, చుట్టుకుని డాగ్స్ తీసుకొస్తున్నారు. డాగ్స్ తీసుకొచ్చి ఏ ఎప్పుడు నుంచి మాకు తెలియలేదు సార్. కాకపోతే మాకు కావాల్సింది ఏంటంటే పాప కావాలని చెప్పేసి డిపార్ట్మెంట్ కానీ మీ సహకారం కానీ మాకు కావాల్సింది మాకు అదే. కాకపోతే మాకు ఏంటంటే పాప కావాలి సార్. అది ఈ తోటలో నేల బావులు ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమి లేవు సార్. అలాంటి నేలబావులు కానీ అటువంటివి లేవు సార్. ఎందుకంటే ఎప్పటికప్పుడు రెడ్లు కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటారు. ఈ తోటలో వీళ్ళు చేయకపోయినా పక్క కూలీలు పెట్టి ఎప్పటికప్పుడు చెక్ చేస్తారు. బోర్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో అప్పుడు క్లోజ్ చేసి పారేస్తారు సార్. ఇక్కడ ఏమైందో తెలియదు సార్, ఏం జరిగిందో తెలియదు సార్. నిన్నైతే సార్ కుక్క వచ్చింది సార్. కుక్క కూడా సార్ మాకు అంకకుండా వెళ్ళిపోయింది సార్. పట్టుకుందామని చూసాను సార్. అలాగని పోలీసులు కూడా అన్నీ చెక్ చేస్తున్నారు సార్. ఏం జరిగిందో తెలియదు సార్. పాప అయితే మాకు కావాలి సార్. మేము పాప నుంచి అయితే మేము బాధపడుతున్నాం సార్. ఏమైందో కూడా తెలుతులేదు సార్. ఎందుకు ఇలా జరిగిందో తెలియలేదు సార్. ఎవరో కూడా మాకు శత్రువులా లేదు సార్. మేము ఎవరో అని ఎప్పుడు ఎవరో ఏమనుకోం సార్. మేమందరం ఒకటే మాట మీద కలిసి ఉంటాం సార్. ఇందులో అక్కలు ఉండడం అయితే సార్ 22 సంవత్సరాలు పెట్టి ఉంటున్నారు సార్. మేము ఎప్పుడన్నా శుభకార్యాలకి మంచికి చెడ్డకి వస్తాం సార్. ఇక్కడికి ఎవరో గొడవలు కట్టా తేలేదు సార్. ఎవరికి ఏమీ తెలియదు సార్. మా అక్క అలాంటిది ఏం కాదు సార్. మేమందరం మంచిగానే ఉంటాం సార్. ఏమైందో ఈ రోజుకి కూడా తెలియలేదు సార్. ఎంతవల్ల జరిగిందో కూడా తెలియలేదండి. పోలీసులు కూడా వస్తుంది మేము చెక్ చేస్తున్నాం కాదని అంటున్నారు సార్. మరి ఎప్పటికప్పుడు చేరారో తెలియదు. మేము ఏమీ ఉద్దేశం ఏం లేదు సార్. మరి ఎవరి చేతుల్లో ఉందో ఎవరు తీసుకెళ్ళిపోయారో తెలియలేదు సార్. మరి కానీ పాప బాగా చిన్నపిల్లండి. పాప నుంచే మేము ఏడుతున్నాం సార్. జంతువులు ఏమి పెద్ద ఉండవు సార్. ఎప్పుడన్నా పాములు గట్రా ఉంటాయేమో సార్. అయినా సరే తోట అంతా గాలి ఇస్తారండి డిపార్ట్మెంట్ అంతా. కానీ సార్ ఏమీ ఆజుకేం తెలియలేదండి. మరి ఏమవుతుందో తెలియదు సార్. మాకు ఎలాగైనా బాగానే ఉందనుకుంటున్నాం సార్. మరి ఏమవుతుంది అర్థం అవ్వలేదు సార్. చూసాం కదా, ఓవరాల్గా వారి తల్లిదండ్రులు చెప్తున్న మాటలు విన్నాం. 3 ఏళ్ల జహానవి కోసం వారు కంటికి దీపంలా చూసుకునే మా పాప ఈరోజు ఇప్పటికీ కూడా కనబడకపోవడంతో వారి కుటుంబ సభ్యులు, వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా, ఏదైతే ఈ వెనకాల కొండ ప్రాంతం ఏవైతే ఉందో ఈ కొండ ప్రాంతం వైపు నుంచి పైకి ఏమైనా వెళ్ళిందా, లేకపోతే ఏమైనా జంతువులు తీసుకెళ్ళాయా అనే దానిపై కూడా ఇప్పటికే 200 మంది పోలీస్ సిబ్బందితో కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పుడు కూడా పాప ఆచూకీ కోసం ఇప్పటికే పోలీసులు అయితే ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే పాప మాకు మంచిగా దొరికితే బాగుండు అని చెప్పి వారి తల్లిదండ్రులు అయితే చెబుతున్న పరిస్థితి. 200 మంది పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికి కూడా పాప జహానవి ఆచూకీ తెలియకపోవడంతో కూడా ఇప్పటికే ఒక పక్క పోలీసులు, మరోపక్క SDRF బృందాలు పూర్తిగా అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే పాప ఆచూకీ కోసం ఇప్పటికీ 5 రోజులు అయింది. పాప మంచిగా దొరకాలని చెప్పి వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు అయితే కోరుతున్న పరిస్థితి. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా తుని మండలం నుంచి.